నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మృతదేహం కోసం ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో గాలింపు కొనసాగుతోంది. మొన్న సాయంత్రం, నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు గాలించిన మృతదేహం ఆచూకీ దొరకలేదు. స్థానిక మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లలో గాలిస్తున్నాయి. 30 అడుగులకు పైగా లోతు, కిలోమీటర్కు పైగా ఉన్న ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో జల్లెడ పడుతున్నారు. ఇవాళ విజయవాడ నుంచి రప్పించిన గజ ఈతగాళ్లతో గాలింపు కొనసాగుతుంది. మరోవైపు 3 అనుమానితుల విచారణ జరుగుతోంది. అవసరమైతే మరికొన్ని దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మృతదేహం కోసం ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. భోగి ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ వద్ద 3 రోజులుగా బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అప్రోచ్ అంటే పంప్ హౌస్ దగ్గర అప్రోచ్ కెనాల్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి అనుమానితులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం ఉంది. ఆ మేరకు 7వ తేదీ అదృశ్యమైన ఆ బాలిక మొన్నటి నుంచి కూడా అక్కడ కాలువలోనే గాలింపు కొనసాగుతోంది. ఇవాళ 5 బోట్లలో గాలిస్తున్నారు. మరోవైపు గజ ఈతగాళ్లను కూడా విజయవాడ నుంచి రప్పించారు. విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ 3 రోజులుగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అందుకు ప్రధాన కారణం కాలువ లోతు ఎక్కువగా ఉండడం, పొడవు కూడా ఎక్కువగా ఉంది. దీంతో పాటు బాలికను 7వ తేదీ ఆదివారం పార్క్ వద్ద ఆడుకుంటుండగా 3 అనుమానితులు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి తర్వాత కాలువలో పడేసినట్టు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ బాలుడు చెప్పిన విషయంలో ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మృతదేహాన్ని పడేసింది కాలువలోనైనా ఇంకా ఎక్కడైనా పడేశారా, లేకపోతే కాలువలో పడేసినట్టు స్పష్టంగా ఒక ప్రాంతాన్ని పోలీసులకు చూపించినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక కర్ర గుర్తు ఉంచి దానికి చుట్టూ కూడా బోట్లతో గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో ఆ బాలురు చెప్పిన ప్రదేశం స్పష్టంగా అదేనా కాదా అన్నది కూడా అనుమానాలు తలెత్తున్నాయి. మరికొంత సమాచారం పంప్ హౌస్ సమీపంలో పడేసినట్టు చెప్పినట్టు కొంత సమాచారం ఉంది. అంటే దర్యాప్తు విషయాలు మాత్రం పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అందుకు ప్రధాన కారణం బాధితురాలు మైనర్ కావడంతో ఈ విషయాలను బయటికి వెల్లడించడం లేదు. బాలురు కూడా మైనర్లే, వాళ్ళంతా కూడా 15 సంవత్సరాల లోపే ఉన్నారు. అందులో 2 10th క్లాస్ చదువుతున్నారు. మరో బాలుడు అయితే కేవలం 5వ తరగతి, అంటే కేవలం 9 ఏళ్ల బాలుడు మాత్రమే. ఈ 3 మైనర్లు కావడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని అధికారులు బయటికి చెప్పలేకపోతున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే బాలురు భిన్నమైన పద్ధతుల్లో అక్కడ చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కోసారి కర్ర ఉంచిన ప్రదేశంలోనే ఆ మృతదేహాన్ని పడేసినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మరికొంత దూరంలో పడేసినట్టు చెప్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 3 రోజులుగా గాలించిన మృతదేహం జాడ ఇప్పటివరకు తెలియలేదు. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.